మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. గోల్డ్ రేట్స్ అనేవి ఎందుకు డ్రాప్ అవుతున్నాయి? జపాన్లో వడ్డీ రేట్లు పెరగడం కూడా దీనికి ఒక రీజన్గా అనుకోవచ్చా మనం? డెఫినెట్గా అనుకోవచ్చు అండి. అంటే ప్రపంచంలో గత 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే జపాన్లో 0 ఇంట్రెస్ట్ రేట్స్ అండి. బా అంటే జపాన్లో పోయి అఫీషియల్గా మన రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ ఉంటే బ్యాంక్ లోన్ తీసుకుని టోటల్లీ ఫ్రీ. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఈ జపాన్ నుంచి వడ్డీ తెచ్చుకోవటం అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకుంటారు అనమాట. అమెరికాలో ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వడ్డీ రేట్లు లేవు ఆడంగా, లిటర్లీ 0. అలాంటిది జపాన్ మొన్న వాళ్ళ పాలసీని షిఫ్ట్ చేసి పడేసింది. ఇప్పుడు మినిమం అక్కడ 1% వడ్డీ రేట్లు పెంచింది. మనకు 1% అంటే ఈజీగా ఉండొచ్చు, బట్ అమెరికాలో బ్యాంక్ వడ్డీ రేట్లు 4.5% కదా ఉంది. అవన్నీ 1% వాళ్ళకి ఇచ్చేయంగా ట్యాక్స్లు బాగా మిగిలేదు పెద్దగా ఉండదు అనమాట. అందుకని జపాన్లో వడ్డీ రేట్లు పెంచడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మనీకి షార్టేజ్ వచ్చింది. అంటే ఈ ప్రపంచంలో ఇంకా ఫ్రీ మనీ అనేది దొరకదనమాట. ఫ్రీ మనీ లేనప్పుడు రిస్క్ ఎవరు తీసుకుంటారు? అందుకని బిట్ కాయిన్ డ్రాప్ అవుతుంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హార్మోజ్ జలసంధిలో ఉన్న ఇష్యూస్ వల్ల సడన్గా అన్ని గవర్నమెంట్స్ గోల్డ్ లేదు డాలర్స్ కావాల్సి వచ్చినాయి. మొన్నటి వరకేమో ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా డాలర్ బదులు గోల్డ్ని స్టోర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడేమవుతుంది, సడన్గా ఇంటర్నేషనల్ డిస్టర్బెన్స్ వచ్చేసరికి కొత్త ప్లేస్ నుంచి ఆయిల్ కొనాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి నుంచి కూడా మనం డాలర్ అంటారు, అంటే పెట్రోల్ని డాలర్లోనే కొనాలని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు దాంట్లో అందరూ పోటీ పడుతున్నారు, మాకు పెట్రోల్ కావాలని మాట్లాడారు. ఎందుకు రేట్లు బాగా పెరిగిన సర్కల్లా ఈ రేట్లు పెరిగేసరికి డబ్బు కోసం ఏం చేశారంటే ఉన్న గోల్డ్ని అమ్మడం ఏం చేశారు. ఓకే, రెండోది ప్రాఫిట్లో ఉంది ఆల్రెడీ గోల్డ్. లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్ లిటరలీ అది 70% పెరిగింది. అదే అన్నిటికన్నా ప్రాఫిట్లో ఉన్న ఎసెట్ క్లాస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏముందంటే గోల్డ్ సిల్వర్లో ఉన్నాయి. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఎంతకంత డిస్పోజ్ చేసేసి డాలర్లో మార్చుకుంటున్నారు. పబ్లిక్ కూడా లేదు, అన్నిటికన్నా ప్రాఫిట్ వచ్చిన అసెట్ క్లాస్ అదే కాబట్టి ఎంతకంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అందుకే జనవరిలో అది 1,80,000 ఉండేది 10 గ్రాముల గోల్డ్. ఇప్పుడు కాస్త 1,40,000కి వచ్చేసింది అది. ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి బుక్ చేసుకుంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఈ డబ్బంతా కాతకుత డాలర్లో కావాలి కాబట్టి డాలర్లకు మార్చుకుంటున్నారు. మనం యూజువల్గా ఏంటంటే బంగారాన్ని విలువని మనం లెక్కేసేటప్పుడు పెట్రోల్ మనం డాలర్లో చూస్తాం. ఇప్పుడు డాలరే డిమాండ్ క్రియేట్ చేస్తుంది దానికి. ఇప్పుడు ఏమవుతుంది, జపాన్లో వడ్డీ రేట్లు పెంచేసరికల్లా వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి కాబట్టి వడ్డీ రేట్లు కట్టలేని అందరూ తిరిగి ఎంతకంత అమ్మేసుకుంటూ పోతున్నారు గోల్డ్ని. ఎందుకంటే ఉన్న ఎసెట్ కత్తుకుత ప్రాఫిట్లో ఉంది గోల్డే. అండ్ బిట్ కాయిన్ కూడా 1 ఇయర్లో ఉందండి. బిట్ కాయిన్ లాస్ట్ 1 ఇయర్లో 32% డ్రాప్ అయింది. 1 ఇయర్లో 32%. అది అమ్మడానికి దాంట్లో ఏం లేదు. ఇంకా స్టాక్స్ ఉన్నాయంటే అవి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి. అందుకని ఉన్నట్లు ఎసెట్లు అంటే ఇప్పుడు నేను నాకు డెట్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి ఎంతకంత వడ్డీ వస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉందనుకోండి ఎంతకంత రెంటల్ వస్తూ ఉంటుంది. అంటే స్టాక్స్ ఉన్నాయి అనుకోండి ఎంతకంత డివిడెండ్ వస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక సెకండ్ ఇన్కమ్ ఉంది. గోల్డ్లో అలాంటివి ఉండవండి, రేటు పెరగడం ఒకటే. బాగా పెరిగి ఉంది కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం టు బుక్ ద ప్రాఫిట్స్ అనమాట. అందుకని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఆ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఈ గోల్డ్కి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ముందుంట్లో ఉండటం వల్ల అది పట్టణం స్టార్ట్ అవుతుంది. అంటే జపాన్లో వడ్డీ రేట్లు పెరగడం కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అన్నిటికన్నా మించి అమెరికన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అమెరికా ఎకానమీ ఎంత స్ట్రాంగ్ అంటే కోవిడ్ కాంచి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళలో సంపాదన అమెరికా స్వతంత్రం వచ్చిన 250 సంవత్సరాలు సంపాదిందో పోల్చుకుంటే డబల్ అండి. మొత్తం సంపాదనతో పోల్చుకుంటే 5 ఏళ్ళు సంపాదించింది డబుల్ అనమాట. అంత ఎక్కువ సంపాదిస్తున్నారు. అందుకని ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మన వాళ్ళందరూ ఏఐ బబుల్స్ అయ్యి అంటున్నారు కానీ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకని వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్సే లేదు. అదే విషయం వాళ్ళు చెప్తున్నారు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు, ఫెడ్ బ్యాంక్ వాళ్ళు. అంటే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ ఫండ్స్ అట్రాక్టివ్ కనపడుతున్నాయి అందరికీ. అందుకని ప్రపంచవ్యాప్తంగా డెట్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు ఈ అన్సర్టనిటీస్ తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి డెట్ ఫండ్స్ దిక్కవుతుంది. దాంతో ఏ అసెట్ ఉంటే ఆ అసెట్ అమ్ముతున్నారు. ఎందుకు నేను అంత ప్యానిక్లో గోల్డ్ పెరగాలి యాక్చువల్గా. గోల్డ్ ఎందుకు డ్రాప్ అయిందంటే రీజన్ అదే. జనాలకి ఏంటంటే లిక్విడిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ముందు రోజుల్లో రిస్కీ అసెట్స్ అన్నీ కూడా డ్రాప్ అవుతుండే ఎంతకంత. అందుకని స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరం భయంకరంగా పెరుగుతుంటే పెరగమండి, పెరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు, అయిపోయింది. ఇప్పుడు దాకా జపాన్ పంప్ చేసింది అందరికీ. ఇప్పటి నుంచి జపాన్ తీసుకుంటుంది బ్యాక్. జపాన్ మళ్ళీ బ్యాక్ తీసుకుంటుంది, వాళ్ళు పాలసీని షిఫ్ట్ చేశారు. అర్థమైంది. అందుకని ముందు రోజుల్లో కూడా గోల్డ్, సిల్వరు, బిట్ కాయిన్ ఫాస్ట్గా పెరుగుతాయంటే ఫాస్ట్గా ఏం పెరగమండి, చాలా స్లో కన్జర్వేటివ్గా ఉంటాయి. కాబట్టి జపాన్ అనేది ఒక రీజన్ అనమాట. ఎప్పుడైతే వడ్డీ రేట్లు వాళ్ళు కదిలిచ్చారో అప్పటి నుంచి గోల్డ్లో షేక్నెస్ వచ్చేసింది. దానిలో అమెరికాలో ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండేసరికల్లా వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లో వడ్డీ రేట్లు తగ్గితే అప్పుడు డెట్ ఫండ్స్ అట్రాక్టివ్గా ఉండవు కాబట్టి మళ్ళీ గోల్డ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని గోల్డ్ అర్జెంటుగా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే అంత కండిషన్స్ ఇప్పుడు లేవు.
ఓకే, రెండోది హార్మోజ్ జల్సా అనేది సెటిలైట్ థింగ్స్ కూడా కనపట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఎప్పుడు పెడతారో ఎవరికి తెలియట్లేదు. ఈ అన్సర్టనిటీలో లిక్విడ్ క్యాష్ ఉంచుకుంటే ఏ గొడవ లేదు కదా మిగతా అసెట్స్తో పోల్చుకుంటే. అందుకని బాగా ప్రాఫిట్లో ఉన్న అసెట్స్ అని బుక్ చేసుకుంటూ పోతున్నారు. అటు వడ్డీ, జపాన్లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అందుకని డెట్ ఫండ్స్లో ఎక్కడ కూడా తగ్గుతాయి అనే కాన్సెప్ట్ లేదనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది తప్ప తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి గోల్డ్ ఇంకా ఫర్దర్ డ్రాప్ అయ్యే ఛాన్సే తప్ప టూ మచ్ ఫాస్ట్గా పెరిగే ఛాన్స్ లేదు. ఎవరికైనా కావాలంటే ఎస్ఐపి ఫార్మేట్లో కొనుక్కున్నాం అనుకో 4 ఇన్స్టాల్మెంట్లో మనకి యావరేజ్ అవుతూ ఉంటుంది. కొంచెం ప్రాఫిట్లు వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. బట్ సింగిల్ టైం పెట్టి మనీ మేక్ చేసుకుందాం అనుకుంటే కనుక చాలా టఫ్ ఆ ఏరియాలో కనుక. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.